Hello, hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film The Greatest of All Time. అండ్ ఈ మూవీ పరిస్థితి గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా మటుకు ఓకేగానే ఉంది. ఎందుకు అలా అనిపించింది అనేది ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ద గోట్ ఈ మూవీ రివ్యూ చెప్పాలంటే నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే విజయ్ దళపతి లాస్ట్ మూవీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. కానీ ఎక్కడైతే ట్రైలర్ కార్డ్స్, టీజర్ కార్డ్స్ వచ్చినాయి అప్పుడే నాకు తేడా కొట్టేసింది. ఇంకా మూవీ అయితే ఇంకా అంతంత మాత్రం సర్దేసినారనమాట. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఓకే, కొన్ని చిన్న చిన్న ట్విస్టులతోనే. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే అంత మంచి ట్విస్ట్ కాదు, ఇట్స్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా వరకు స్టోరీ ఉంటుంది అనుకున్నాను. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా ఘోరంగా అయిపోయింది. అసలు ఏదైతే పాటలు వస్తాయో సెకండ్ హాఫ్ అసలు అన్నెసెసరీ, అసలు అవసరం లేదనిపించింది. అసలు ఆ మూవీకి పాటలే ఒక మైనస్ పాయింట్ అబ్బా. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇట్స్ ఓకే అనిపించింది. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మన ధోనివి, మన అజిత్ గారి కొంచెం రెఫరెన్సెస్ ఒకటి కొంచెం కనిపిస్తా అంటే అది ఒక్కటి బాగుంది. ఇంకా అంటే చెప్తాను కదా, త్రూఅవుట్ ద మూవీ బాగాలేదని చెప్పేయలేదు. ఓకే, కొన్ని ఓకే, కొన్ని నాట్ ఓకే అన్నట్టు మాదిరి వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్గా అంటే గ్రాఫిక్స్ బాగాలేవబ్బా. అండ్ ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే పెద్ద డిఫరెంట్ స్టోరీ అయితే ఏం కాదు. ఒక స్పై, ఒక థ్రిల్లర్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు అంతే. అంటే డైరెక్టర్ ఏమనుకొని తీసినారో అని ఆయనకి తెలుసల్లా. ఎందుకంటే ఒక ఫ్యాన్స్కి లాస్ట్ మూవీ అన్నప్పుడు ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అలా తీయలేదు. జస్ట్ ఇంకా ఆయన ఓల్డ్ మూవీస్ అన్నీ కూడా ఒక రెఫరెన్స్ మాదిరి అనుకొని తీసినారేమో అనిపించింది. అంటే హై ఇచ్చే మూవీస్ ఉన్నాయి కానీ అక్కడ మంచి బీజం పడలేదు. గెస్ట్ అపీరెన్స్ చాలా మంది ఉన్నారు. మన ప్రభుదేవ గారు, రాఘవ లారెన్స్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఎక్సెట్రా అందరూ ఉన్నారు. అండ్ యోగి బాబు కామెడీ కూడా ఎక్కడి వరకు సెట్ అయిందంటే ఓకే, కొన్ని చోట్ల వరకు కొంచెం ఎంజాయ్ చేసినాం. కానీ ఇంకా త్రూఅవుట్ ద మూవీ అయితే ఇట్స్ చాలా కష్టమైపోయింది అబ్బా. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. అండ్ ఏదైతే సాంగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి తెలుగులో. అండ్ ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ ఎడిటింగ్ వర్క్ ఏదైతే ఉందో అసలు అంత ఫ్రేమ్గా బాగా కనబడలేదు. అంటే ఇప్పుడు డబల్ యాక్షన్ కదా, డబల్ యాక్షన్లో ఒక సింగిల్ ఫ్రేమ్లో చూపించేటప్పుడు వాళ్ళని సపరేట్గా తీసి వీళ్ళని సపరేట్గా తీసి ఇద్దరిని ఒక ఫ్రేమ్లో తీసుకొని వచ్చి పెట్టినప్పుడు ఎడిటింగ్ అనేది మనం ఎంత బ్రహ్మాండంగా చేస్తేనే వాళ్ళు ఒకే చోట ఉన్నట్టు మాది కనిపిస్తుంది. కానీ ఇందులో అయితే మనకు క్లియర్ కట్గా చూసేప్పుడు అర్థమైపోతుంది, వీళ్ళని ఎక్కడ తీసినారు, ఇద్దరిని కలిపినారని అది బాగా క్లియర్గా కట్గా తెలిసిపోతూ ఉంటుంది. చాలా చోట తెలుస్తూ ఉంటుంది. అదొక్కటి కొంచెం మైనస్ పాయింట్ అబ్బా. ఇంకా అదొకటి, ఇంకా పాటలో మైనస్ పాయింట్, ఇంకా స్టోరీని ఇక్కడ మైనస్ పాయింట్. అంటే కమ్యూనిటీ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ మన విజయ్ గారి గురించి ఏమో చెప్పేకుంటుందో చెప్పండి. ఇంకా ప్రభుదేవ, రాఘవ లారెన్స్, ఇంకా మీనాక్షి చౌదరి, ఇంకా ఎక్సెట్రా యోగి బాబు గారు, ఇంకా అజ్మల్ మీరు చాలా మంది ఉన్నారు. అందరూ వాళ్ళకి ఇచ్చిన వరకు ఓకే బాగానే చేసినారు అబ్బా. కానీ స్టోరీ ఒక్కటి కొంచెం దెబ్బేసేసింది ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 ఇస్తాను ఫ్రెండ్స్, 5కి. అది కూడా దళపతి విజయ్ గారి కోసమే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.